అనకాపల్లి వద్ద అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఈ రైలు ప్రమాదంలో ఈ టాటా నుంచి ఎర్నాకుళం వెళ్తున్నటువంటి ఈ ఎక్స్‌ప్రెస్‌లో బి1, ఎం2 బోగీలలో అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో ఘోరమైనటువంటి అగ్ని ప్రమాదం సంభవించి ఈ 2 బోగీలు కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. అయితే ఆ లోకో పైలట్ అనకాపల్లి సమీపంలోకొచ్చిన తరువాత లోకో పైలట్ పొగ రావటం గమనించి అక్కడ ఆపటం, వెంటనే ఆ భోగిల్లో ఉన్నవాళ్ళు హుటాహుటిన దిగిపోవటంతో చాలా వరకు ప్రాణ నష్టం తప్పిపోయిందని చెప్పుకోవచ్చు. కానీ విజయవాడకు చెందినటువంటి 70 సంవత్సరాల చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తి ఈ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన దురదృష్టమైనటువంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. కొంతమందైతే గాయపడ్డారు. గాయపడ్డ వారిని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్‌కు తరలించి అక్కడ వారందరికీ కూడా మెరుగైనటువంటి వైద్య చికిత్సలన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. మొత్తం చూసుకున్నట్లయితే ఈ ఘటనతో రైలు ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. తరచూ కూడా ఈ మధ్య కాలంలో గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో రైలు ప్రమాదాలనేవి ఎక్కువగా సంభవిస్తూ ఉన్నాయి. దీంతో రైలులో ప్రయాణించాలంటేనే చాలామంది భయపడుతూ ఉన్న పరిస్థితి. అయితే రైలులో ఈ 2 బోగీలలోనే ఎందుకు అగ్ని ప్రమాదం సంభవించింది? దీనికి ఏమైనా సాంకేతికమైన కారణాలున్నాయా? దేనివల్ల సంభవించిందనే దానిపైన కూడా సాంకేతిక నిపుణులు ఇప్పటికే రంగంలోకి దిగి పరిశీలిస్తూ ఉన్నారు. అయితే యలమంచిలి ప్రాంతంలో వెంటనే రైలును ఆపటం, అక్కడ లోకో పైలట్లు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడం, వారు వచ్చి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే సమయానికి ఆ 2 బోగీల్లో కూడా పూర్తి స్థాయిలో మంటలనేది అలుముకుపోయాయి. ఈ నేపథ్యంలో చాలా పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. నిజానికి 2 భోగీలు అర్ధరాత్రి సమయంలో అందరూ కూడా నిద్రలో ఉంటారు. గాఢమైన నిద్రలో దాదాపు 1:30 ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. అయినప్పటికీ కూడా చాలా తక్కువ ప్రమాదమే జరిగింది. ఒక్క వ్యక్తి మాత్రమే మరణించినట్లు మనకి సమాచారం వస్తుంది. కొంతమంది చిన్నపాటి గాయాలతో బయటపడినట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది. అయితే ఈ ఘటన పైన హోంమంత్రి అనిత కూడా స్పందించారు. ఎవరైతే అగ్నిమాపక సిబ్బంది ఉన్నారో వారిని అడిగి సమాచారం మొత్తం కూడా తీసుకోవడం జరిగింది. అసలు అక్కడ ఏం జరిగింది, ఏంటి అనేది కూడా మొత్తం ఆరా తీశారు. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి మెరుగైన వైద్యం అందించాలని కూడా సూచించడం జరిగింది. అయితే రైల్వే శాఖ మాత్రం దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, ఏంటి అనేది కూడా లోతుగా దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది. గతంతో పోల్చుకుంటే రైలు ప్రమాదాలు పెరగడానికి గల కారణాలపైన కూడా రైల్వే శాఖ దృష్టి సారించాలి. ఎందుకంటే చాలామంది పేద, మధ్యతరగతి సామాన్య ప్రజలందరికీ కూడా ఎక్కువగా ఈ రైళ్లలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇలా రైలు ప్రమాదం సంభవించినప్పుడు రైలులో ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు కూడా ఒకంత భయాందోళనకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. సో, రైల్వే శాఖ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి. అయితే దాదాపు సాంకేతిక నిపుణులు అన్ని పరిశీలించిన తర్వాత రైలుని దాదాపు 7 గంటల సమయం తరువాత ఈ రైలు అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖ, విజయవాడ వెళ్లే రైళ్లన్నీ కూడా ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్, విజయవాడ.